హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేశారంటే మేము మరిన్ని వీడియోలు తీయడానికి ముందుకు వెళ్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా మా వీడియో చూద్దాం పదండి. ఇవాళ నువ్వే మాట్లాడాలి అంతా చూద్దాం. ఇప్పుడు మనం వచ్చింది గూడగన్నారెడ్డికి సంబంధించి మనం ఇంత ముందుకు వీడియో తీసాం కదా, దాని గురించి తెలియని వాళ్ళు మేము డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాము. చరిత్రకు గూడగన్నారెడ్డి చరిత్ర తెలుసుకోవాలంటే చూడండి. అది చూసిన వాళ్ళు గూడగన్నారెడ్డికి సంబంధించి మరో కోట ఉందని మాకు తెలిసింది. అది ఇప్పుడున్న మహబూబ్నగర్ జిల్లా కీలకన్పూర్ తాలూకాలో ఉంది. అక్కడికి ఇప్పుడు మనం వచ్చినాం. ఈ కోట చూడబోతున్నాం. పైకి ఎక్కలేదు ఇంకా. ఇది ఊరు కనపడుతుంది కదా, ఊరు కనపడుతుంది. ఇది కీలకపురం. అక్కడ కనిపిస్తున్న చెరువు పేరు గణపస సముద్రం అని మాకు తెలిసింది. ఇది గూడగన్నారెడ్డి కాలంలో కట్టించారని తెలిసింది మాకు. ఇప్పుడు కోట ముందుకు వెళ్ళే ముందుకు ఇది ఎంట్రీ సైడ్. మనం పైకి వెళ్తున్నాం. అక్కడ చెరువు నిర్మించిన ఆయన పేరు గుండా దండీశ్వరుడు అని మాకు చరిత్రలో తెలిసింది. ఈ ఊరికి కీలగణపురం అనే పేరు రానికి ముఖ్యంగా మన గోనన్నారెడ్డి గారు ఈ గణపురంలో గణపతి దేవుని టెంపుల్ పెట్టిండంట. వీళ్ళిద్దరి పేరు మీద, గణపతి పేరు మీద మరియు గోనగన్నారెడ్డి పేరు మీదుగా గణపురం అని ఊరికి పేరు పడ్డది. అక్కడ కిల్లా ఉంది కదా, ఆ కిల్లా ఉన్నందుకు ఇప్పుడున్న వాడుకలో కీలగణపురం అని పిలుస్తున్నారు దీన్ని. Wrapped around your soul with no control. You can't breathe when you're drowning underwater. There's so much water. I'll run, I'll hide. Darkness always clouds my mind. అక్కడ కనిపించే కోటకు వెళ్ళడానికి ఈ గుట్ట చుట్టూ 3 ముఖద్వారాలు నిర్మించారు ఆ కాలంలో. అందులో ఒకటి ఇది ముఖద్వారం. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళి మీకు కోట చూపిస్తాను. మిగతా 2 ముఖద్వారాలు ఈ గుట్టకి అప్ సైడ్ ఒకటి, ఇంకా ఒకటి ఉందని తెలిసింది మాకు. కానీ మేము తెలుసుకున్న దాంట్లో మొదటి ముఖద్వారం ఇది. మేము ఇక్కడ నుంచి మీకు చూపిస్తాం లోపలికి వెళ్ళి. Can you feel it wrapped around your soul with no control? You can't breathe when you're drowning underwater. There's so much. ఇక్కడ ఎవరో నివాసం ఉంటున్నారు. మేబీ పశువులు కాసేటోళ్ళు కావచ్చు. ఇంత పెద్ద రక్షణ కవచం ఇదే. ఇప్పుడు మాకు కనిపించిన 3 దాంట్లో ఇదే చాలా పెద్దగా ఉంది రక్షణ కవచం.
అప్పుడున్న డిజైన్ కూడా చాలా బాగుంది కదా. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైనికులు రహదారి పైకి ఎక్కి చూడడానికి ఎవరైనా వస్తున్నారని తెలుసుకోవడానికి ఉన్నట్టుంది. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఇప్పుడు మీరు చూడండి ప్రత్యక్షంగా. అరే కూలిపోతుంది అక్కడ ఒకరి. మనం ఇప్పుడు వచ్చింది పైకి వచ్చినాం. ఇది రక్షణ కవచం కింద ముఖద్వారం ఉంది కదా, 3వ ముఖద్వారం ఇది. 3వ ముఖద్వారం మనం ఇక్కడ అంతా వ్యూ చూడొచ్చు. 3వ ముఖద్వారం చూస్తే మొత్తం కనపడుతుంది. అక్కడ రక్షణ కవచం గోడ కూడా కనపడుతుందా మీకు? చుట్టుముట్టు ఉంది అది. అక్కడ ఏముంది? మనం వచ్చిన ప్లేస్ కూడా కానొస్తుంది విధంగా. ఇది మనం వచ్చినది. అక్కడ ఉన్నది 2వ ముఖద్వారం అవతల. ఈ కంప కనపడతలేదు, కంప వెనకాల ఉంది. వీటికి మెట్లు వచ్చేసి చూడండి ఎంత గట్టిగా పటిష్టంగా ఉన్నాయో. ఆ పక్కనే గుండం అది. ఇందులో మీకు క్లియర్ కనపడట్లేదు. వెళ్ళిపోదాం పండి. చాలా భయంకరంగా ఉంది నాయన. మొదటి గుండం మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాటికి మెట్లోడు కనపడుతున్నాయి మనకు. మాకు తెలిసిన చరిత్రలో ఈ సొరంగాలు అనేటివి బావిల నుంచి అన్నారు. ఈ బావి అని మనం ప్రత్యేకంగా నాకైతే ఖచ్చితంగా తెలియదు. మీకైతే చూపిస్తున్నా. ఇందులో ఏమైనా ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. మరి చరిత్రలో మాకు గుండాలలో సొరంగాలు ఉంటాయని తెలిసింది. ఇక్కడి నుంచి గణపూర్లో ఒక బావి ఉందంట. ఆ బావిలోకి మరొక సొరంగం వచ్చేసి వనపర్తి కొల్లాపూర్ మధ్యలో ఉన్న పాన్గల్ అనే గ్రామంలో రామగుండం అని ఒక బావి ఉంటుందంట. అందులో ఆ బావికి ఒక సొరంగం ఉందని మాకు తెలిసింది. 2 సొరంగాలు ఉన్నాయంట మొత్తానికి. ఇక్కడ నుంచి ఆడెవరో తాతగాళ్ళు వస్తున్నాడు. ఏంటి ఎవరో తాత బిందె ఎత్తుకొని వస్తుంది. పైన నీళ్ళేమైనా ఉన్నాయా అడుగుదాం తాతని. తెలుసా తాత దీని గురించి కథ తెలుసా ఏమన్నా? పైన నల్ల వస్తుందా? బోర్ ఏమైనా ఉందా? బోరు కోనేర ఉంది. కోనేల నుంచి ఎత్తుకొస్తున్నావా? ఆడ సమాధి ఉంది. సమాధి కాడ దీపం ముట్టించి వీడికి ఎత్తుకొని. ఎవరిదో సమాధి? సుదర్శన చక్రం అంటే విష్ణుమూర్తి ఆయన. ఎవరు? ఏ విష్ణు? దేనికి? దేవుడు. దేవుడు విష్ణుమూర్తి దివ్య సమాధి పైన ఉందా? ఈ కాకతీయుల కాలం నాటి ఆయన. అంతకులోగా 2000 సంవత్సరాలు దాటిందంట ఆయన దివ్య సమాధి అయ్యి. నడుచుకుంటూ పోయి సమాధిలోకి పోయిండట. సచ్చినాక ఇట్లా వెళ్ళాడంట. మాట్లాడుకుంటూనే పోయిండట. ఒకనే ఉంటావు తాతడా? ఒకని పెళ్లి గిట్ల లేదు, పిల్లలు పెళ్లి ఏది లేదు. బ్రహ్మచార్య. ఒక్కని బ్రహ్మచారి ఉన్నావు. అడవిలను కానీ ఇట్లా కానీ ముట్టుకుంటే చేసు వాలిపోతుంది. ఈ గుర్తుల ప్రకారం మనం వెళ్ళాలంట. నేచర్ మాత్రం సూపర్ ఉంది. గాలి మాత్రం చాలా కూల్గా ఉంది. అసలు టైం 1 అవుతున్నా సరే కానీ చాలా కూల్గా ఉంది. ఇక్కడ మీకు ఒకటి రక్షణ కవచం కనబడుతుందా? మిగతా అంతా శిథిలావకొచ్చి ఉంటుంది. అదైతే కనపడుతుంది మనకు. మన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోదాం పండి. అరే బాబు, ఇందాక తాత చెప్పాడు కదా సమాధి, విష్ణుమూర్తి సమాధి అని. ఇదే కావచ్చు. ఇదేనా సమాధి? విష్ణుమూర్తి సమాధి అంట. కింద ముసలి అంటాడు చూడు మందిరంలో. ఆయన చెప్పిందంటే విష్ణుమూర్తి ఇంట్లో చనిపోయిందని చెప్పిండు. విష్ణుమూర్తి దేవుడు, విష్ణుమూర్తి దేవుడు అంట. సమాధి అండి. అదే జీవ సమాధి అయింది. ఎక్కడ ఉంది అది? ఇదేనా?
కాకపోతే బంగారం అని చెప్పి మన అసలు గిట్ట వచ్చి కొడుకులు కమల పువ్వు కోనే చూపిస్తానంట. తాత మనం ఫాలో అవుదాం. కమలం పువ్వు కోనేరా తాత? ఆడ కింద ఒకటి ఉంది చూడు తాత, కోనే కింద నీళ్ళు ఉన్నాయి చూడు, అదేంటిది? చెరువు అది? చెరువు అది. ఈ గుట్ట మీద కోనేరంటే ఆడ స్టార్టింగ్లో మందిరం కాడ అదేంది కమాన్ కాడ ఉన్నది ఒకటి, ఇది ఒకటే. కానీ ఎండిపోదు ఎప్పుడు, ఎన్ని ఏడేళ్ళు కరువు వచ్చినా ఎండిపోదు. కోట దానిపైన ఉందంట. అయితే మీరు సగం ఇప్పుడు పైకి వెళ్ళాలంటే అక్కడ బండ కనబడుతుంది కదా, ఆ బండ ఎక్కాలంట. ఆ బండకి దారి లేదు, ఇలా మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఇలా మొత్తం తిరిగేసి ఈ కోనేరు చుట్టుముట్ట తిరిగి ఆ బండ దగ్గరికి వెళ్ళాలంట. మ్యాక్సిమం ఒక ఫ్లోర్ ఉంటుంది, దానికోసం ఇంత తిరగాలి. మీరు తిన్నారా తాత? ఏడికి తాత? నేను వస్తా. అక్కడ నువ్వు పోతాను, మనం పోదాం. ఏంటి తాత ఇది? ఇక్కడే ఆనాటి కాలంలో ప్రజలు నివసించేవారట. మిగతా ఇండ్లని ఇప్పుడు కూలిపోయి ఉన్నాయి. మనం వీడియో వేసింది అక్కడ ఆనజిడికి రానికి 1/2 కిలోమీటర్ తిరిగి వచ్చినాం. మహారాష్ట్రలో మహాబలేశ్వరం ఎక్కిన ఇంత ఘోరంగా ఉండదు అసలు. అది 4 కిలోమీటర్ ఉంటుంది పైకి ఇక్కడికి, కానీ మెట్లు ఉంటాయి, దానికి మంచి మెట్లు ఉంటాయి. ఊపితోనో వెళ్ళొచ్చు. ఏమో ఈవేంద్రనైనా స్లిప్ అయిన వాటి కింద ఫోన్ ఎలా పడతాం. సంచీర్కి తాత ఈ కెమెరా పట్టుకునే కల నేను ఇట్లా జీప్లో ట్యాప్ ఉంది. మా కెమెరామెన్ కష్టపడి ఎక్కుతున్న వ్యూ మీరు ఇప్పుడు కళ్ళ తాన చూసినట్టు చూడొచ్చు. ఇక్కడ తాత అక్కడ కెమెరా 2 చూసుకుంటాం. హాయ్, దిస్ ఇస్ పవర్, దట్ ఈస్ అనిల్. గుండె తప్ప ఏం లేదు ఇక్కడ. గుండె అతకు జరిగిందే లేనే లేదు. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు తాత చెప్పండి, పోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మాకు అసలు సిస్సలైన టార్చర్. తాత వాళ్ళు దారి మర్చిపోయారంట, మమ్మల్ని ఇటు వెళ్ళమని చెప్పి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళారు. ఇంకా చూడండి, చూస్తున్నట్లయితే చాలా భయంకరమైన వ్యూస్ కనిపిస్తున్నాయి. ఇదే దారి. ఓ వాయమ్మో, కొండ మీద కలారా. నీకు క్వశ్చన్ చెప్తున్నా, ఏమో మాకైతే బయట అయితే బాగానే కనపడుతున్నాయి. అన్నట్లు అడ్వెంచర్ అయితే అది మన రిస్క్ తీసేది హిస్టరీ చూసుకోవడానికి. గబ్బిలాలు ఉన్నాయి కానీ కనబడతలేవు. అవి కనబడతాయి కానీ మీరు అప్పుడు కనబడతాయి. కట్టేసుకుని
రండ్రా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అయిపోయి తీసినారా అరే ఇది రేపు నాడు కూర్చొని సంతోషంగా చెప్పుకోవచ్చు రేపు పోయినా దానికన్నా లైక్ కొట్టారా ఏముందంటాడా ఎక్కడికి వీడియోలో మనం చెప్పాలి మనం వచ్చిన తప్పు దారి అసలు ఈ దారి కానీ కాదు అరే మార్క్స్ పైకుంది రా రే అయితే ఎందుకో మనం ఏంది రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నాం రాంగ్ రూటే రా మళ్ళీ వచ్చింది మళ్ళీ రాంగ్ రూట్ ప్రయాణిస్తాం అంటారు దాంట్రా బొక్క నుంచి కష్టపడిన దానికి ఫలితం దక్కాలి ఫలితం కాదు ఇలా కావాలి అంటే నైట్ ఏ కానీ ఇంత దూరం వచ్చి మళ్ళా పోతాంట అరే ఇట్లా డిసప్పాయింట్ చేసిన వద్దురా ఛానల్లా కాదు నువ్వు అన్నది కరెక్టే లేదు కానీ ఇది ఏదో ఒక దారి తెలియంది అడ్వెంచర్ దీని గురించి తెలుసుకొని ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని పెట్టచ్చు ఇంత ముందుకు ఆ ముసలోడు అన్న ఉండేవాడు మనతో పాటు పట్టుకొని చెప్తా నేను తీసుకుపోతాను నువ్వు వైరా గాడి వరకు పోయి ఆడ నుంచి వెళ్తే నేను పిలుస్తావాలని ఉందా కొన్ని 6 మార్కులు చెడిపోయినట్టున్నాయి రా ఉన్నాయి అరే ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకం రా పట్టుకుంటారా నువ్వేం చేస్తావు మనం కిందికోవాలి సరే పట్టు ఉండకపోయినా వచ్చేసింది కొండ వచ్చేసింది లేండ్రా Can you feel it wrapped around your soul with no control? ఈ ఊరికి గోనగన్నారెడ్డికి సంబంధం వచ్చేసి గోనగన్నారెడ్డి చెల్లెల పేరు కుప్పాంబిక చెప్పినా కదా మీకు ఆల్రెడీ వర్ధమానపురం స్టోరీ అది చూడని వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి మేము డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాము చూసిన వాళ్ళు గోనగన్నారెడ్డి చరిత్ర తెలిసిన వాళ్ళు ఈ డైరీ చూస్తే మీకు అర్థమైపోతుంది
గోనగన్నారెడ్డి చెల్లెలు కుప్పంబికను ఈ ఊరి రాజైన గుండదండేశ్వరాన్ని ఈ సామంత రాజుగా ఈ గణపురానికి ఉండేవాడు. మన వర్ధమానపురానికి గోనగన్నారెడ్డి సామంత రాజు ఎలా చెప్పుకున్నామో ఈ కాకతీయ రాజ్యంలో ఈ రాజ్యానికి గుండదండేశ్వరుడు ఈ సామంత రాజుగా ఈ రాజ్యానికి ఉండేవాడు. ఈ రాజుకి గోనగన్నారెడ్డి చెల్లెల్ని ఇచ్చి మ్యారేజ్ చేసేసారు. దీని తర్వాత ఇక్కడ కోట అనేది పెద్దగా ఇంత లేకున్నది అనమాట. ఈ కిల్లా అనేటివి అవన్నీ అప్పుడు లేకున్నాయి పెళ్లికి ముందు. పెళ్లికి తర్వాత గన్నారెడ్డి అక్కడున్న వర్ధమానపుర రాజ్యాన్ని మరియు ఇక గణపుర రాజ్యాన్ని రెండింటిని పాలించేవాడు. ఎవరు? గన్నారెడ్డి. You can't breathe when you're drowning underwater. There's so much water. I'll run. మనం వర్ధమానపురం చరిత్రలో ఒక విషయం చెప్తున్నాం కదా, గోన బుద్ధారెడ్డి గారికి 2 కొడుకులు 1 కూతురు అని. అక్కడ చరిత్ర ప్రకారం అయితే 2 కొడుకులు 1 కూతురు తెలిసింది, కానీ ఇక్కడ వచ్చాక 3 కొడుకులు 1 కూతురు అని తెలిసింది. అది కరెక్టా ఇది కరెక్టా అనేది నాకు పర్టికులర్ అయితే తెలియదు నాకు. ఇప్పుడు అన్న చెప్పిన విధంగా వీళ్ళది అయిపోయిన తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమదేవి పరిపాలించిన తర్వాత అతని కుమారుడైన ప్రతాపరుద్రుడు ఆమె సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత గోన గన్నారెడ్డి కుమార్తెను ప్రతాపరుద్రుడు వివాహం ఆడినట్లు చరిత్రల ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం వచ్చేసి, మేము వచ్చిన దారి ప్రకారం అయితే ముసలైన మమ్మల్ని కాడు పడగొట్టింది ఫస్ట్. ఇక్కడైతే వేరే దారి మాకు కనిపిస్తుంది కదా, మెట్లు 3 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల్లో మేము వచ్చి కరెక్ట్ ద్వారానే కానీ ముసలైన అతని పని మీద ఏదో చూసుకుంటూ మేము అతన్ని ఆడికి వెళ్తున్నామని చెప్పి మేము అతన్ని ఫాలో అయినాము. అక్కడికి పైకి వెళ్తున్నాం అన్నాడు. కానీ ఏదో పని మీద వచ్చాడని మాకు తర్వాత తెలిసింది. అసలు ఆయన మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు చూశారు కదా మా అడ్వెంచర్స్, అవన్నీ ఉట్టిగా అనుభవించింది. మేము మంచిగా మెట్లు ఉన్నాయి దీనికి. ఆఫ్టర్ 1 అవర్లో వచ్చేది, దాదాపుగా 3 గంటలే అయింది మాకు పైకి రానికి. వచ్చినా కూడా మాకైతే మంచి అడ్వెంచర్స్ మంచి కనిపించాడు. ఇలాంటి అడ్వెంచర్ మేము ఎప్పుడు చూడలేదు. Darkness always clouds my mind. When I look behind, it's moving closer every time. I can't pretend that I have a strong defense. Darkness, my old friend, you get me till that's the end. మంచితో పెట్టుకొని చెట్లలో పుట్టలలో ఎక్కిస్తే పిజ్జా వాడుతున్నారు. మేము అలా చెట్టు చెప్పుకోలేదు కదా. మెట్లేవా ఆ పర్రెల పోటీ పడి రాళ్ళల్లో లేకపోతే పోయాం. మొత్తం మీద అయితే పైకి పోయినాం. ఇంకా బొక్కలకి మొత్తం కపిలానే ఉన్నాయి. కోట ఇదే కోట అంటే ఇది గుమ్మిత కోట రన్నుండు ఇంకా ఉండదా? ఓ ఎక్కడ పోయిన దారి ఇట్లా అక్కడ మబ్బు కోట పైన దిగితే నీళ్ళు చల్లగా ఉంటాయి. అక్కడ మబ్బు ఉంటుంది. అక్కడ గోడ వచ్చారు. మీరు పొద్దుగా వస్తే ఇంత అన్నం వేసుకొని తిన్నికోండి. ఎన్ని గంటలకు వచ్చాం కూడా మేము 7 గంటలకు బయలుదేరాం ఇంటి కాంచి. ఇది ఏం కూడా ఇలా రాజేడా ఉంటాడు. ఇది ఉండదా? అంత కాకుండా రాజు అక్కడ మీరు జరగాలే అసలు ఇల్లు అతల బాబు ఇదే నా కోట అయితే జమీన్ అంటారు. ఇది బాట ఈ కోయిలకొండలో ఇట్లే ఉంది. ఇప్పుడు కోట ఎడా ఉంది చెప్ప అసలు రాజుల అక్కడ ఆ దర్గా ఉందే అప్పుడు రాలే. ఆ దర్గా అతనికి ఆ ఇండ్లు వాళ్ళ కోట అనేది అక్కడ ఉంది. అంటే ఆ ఇండ్లలోనే కోట ఉంటే కూలిపోయింది. అంతా కూలిపోయింది. అంతా కూలిపోయి ఇట్లా రాళ్ళలాగా అయినాయి. ఏంటి నడిచినావయ్యా, కొన్ని ఏంటి నడిచినాయి. అదే అంటున్నా. దాదాపు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 700 యుగమా శతాబ్దాలు. అదే దశాబ్దం శతాబ్దం కుంపా దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. సరేనా? చూశారు ఒక బ్లాగ్ తీద్దామని మేము వస్తే
మాకు అడ్వెంచర్ మంచి తగిలింది, చూశారు కదా మీరు కూడా. ఇలాంటి అడ్వెంచర్ మీరు కూడా చూడాలనుకుంటే గిట్లా మీరు మార్నింగ్ చాలా తొందరగా లేవాలి. 7-8 వరకు ఇది వచ్చేసి మీరు టిఫిన్ బాక్స్లో వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలి. చాలా కష్టమైంది పైన. మా కష్టం గిట్లా మీకు నచ్చినట్టయితే, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయకుండా పర్లేదు, మాకు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ.